బ్రేకింగ్ న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది। ఈ రోజు సాయంత్రం 6:15 స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ అయితే నిర్వహించనున్నారు। ప్రెస్ మీట్ లో భాగంగా ఈ రోజు అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు। సో దానికి సంబంధించిన ఒక లేఖ అయితే బయటకు వచ్చింది। ఇప్పటికే గ్రామాల వారీగా, పంచాయతీల వారీగా, వార్డుల వారీగా రిజర్వేషన్లు మొత్తం కూడా ఖరారు అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వం। సో ఎలక్షన్స్ ఈ రోజు అయితే సాయంత్రం 6:15 రాణి కుమిదిని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుమిదిని అయితే ప్రెస్ మీట్ నిర్వహించి షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది। దానికి సంబంధించిన ఒక కీలక నోటిఫికేషన్ అయితే వచ్చింది। ఒకసారి నోటిఫికేషన్ చదివే ప్రయత్నం చేద్దాం। సో ఎలక్షన్స్ మోస్ట్ అర్జెంట్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ ఫ్లోర్, సో ఇట్లా అడ్రస్ మొత్తం ఇచ్చారు। సో 2 అని చెప్పేసి వాళ్ళు ద పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ INPR డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ సార్ సబ్జెక్ట్ వచ్చేసి టీజీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు గ్రామ పంచాయతీ 2025 ప్రెస్ మీట్ ఆన్ 25/11/2025 అంటే ఈరోజు ఎట్ 6:15 PM అంటే 6:15 సో ఇంటిమేషన్ రికగ్నిషన్ అని చెప్పేసి ఉంది ఇక్కడ। సో ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇంటెన్స్ టు హోల్డ్ ద ప్రెస్ మీట్ టుడే 25 ఈ రోజు అయితే డేట్ ఉంది 6:15 అని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్, సో అడ్రస్ అంతా కూడా ఉంది। సో హెన్స్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు ఇన్ఫార్మ్ ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అటెండ్, సో ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అక్కడికి రావాలని చెప్పేసి సో మనకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక కీలక నోటిఫికేషన్ అయితే రానుంది। సో వచ్చిందనమాట, ఆల్రెడీ వచ్చింది। 6:15 అయితే ప్రెస్ మీట్ అయితే నిర్వహించనున్నారు। సో ఇంకేం లేదు, ఇది స్థానిక సంస్థల ఎన్నికల కోసమే। సో ఈ రోజు అయితే సాయంత్రం 6:15 ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు। ఇప్పటికే గ్రామాల వారీగా వార్డులు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, రిజర్వేషన్లు మొత్తం కూడా కంప్లీట్ అయితే చేసి ఉన్నారు। ఆ నివేదిక మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర ఉంది। ఈ రోజు అయితే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం 100కు 100% అయితే ఉందని చెప్పుకోవచ్చు। ఇంకా రేపటి నుంచే ఎన్నికల కోడ్ ఏదైతే ఉంటుందో అదైతే ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది। ఇక ఎన్నికలు ఆగిపోవడానికి ఎలాంటి అడ్డంకులు అయితే లేవు। ప్రస్తుతం అయితే ఏదైతే కోర్టు ఇంతకుముందు అయితే కోర్టులోకి వెళ్ళడం అక్కడ పోయి ఆగిపోయింది। సో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏం లేదు। సో ఎందుకంటే ఇది పాత రిజర్వేషన్ ప్రకారం అయితే నడుస్తుంది। జీవో నెంబర్ 46 అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకువచ్చింది। ఆ మేరకే 50% పరిమితికి లోబడే SC ST BCలకు కూడా 50% లోబడి రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఈ ఎన్నికలు నిర్వహించాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది। సో ఆ మేరకే కూడా రిజర్వేషన్లు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,000 గ్రామ పంచాయతీలు, 1,00,000 పైచిలకు వార్డు మెంబర్లు అయితే ఉంటాయి, వాటన్నిటిని కూడా రిజర్వేషన్లు అయితే ఖరారు చేసినాయి। సో అట్లాగే ఇంకొక అంశం చూసుకుంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి అది పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా అందరూ అయితే ఆల్రెడీ చెప్పేశారు। ఎందుకంటే మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏదైతే ఈ 42% రిజర్వేషన్ అంశం ఉందో ఆ తీర్పు వచ్చిన తర్వాత, అంటే ఆ విచారణ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే నిర్వహిస్తామని అయితే చెప్పారు। సో ప్రస్తుతం అయితే వార్డు అట్లాగే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। ఆ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేశారు। సో ఈ రోజు తాజాగా 25/11/2025 6:15 అంటే సాయంత్రం 6:15 స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాణి కుమిదిని అయితే ప్రెస్ మీట్ నిర్వహించి ఈ రోజు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది। ఇక ఎలక్షన్స్ 3 దశల్లో నిర్వహించనున్నారు। అంటే డిసెంబర్ 17 లోపు 3 దశల్లో ఎలక్షన్స్ మొత్తం కంప్లీట్ చేసి, అంటే రిజల్ట్ కూడా ఆ రోజే వస్తుంది। ఏ రోజు అయితే పోలింగ్ జరుగుతుందో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అయితే పోలింగ్ జరుగుతుంది। సో మధ్యాహ్నం లంచ్ తర్వాత ఆ ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది। ఈవినింగ్ వరకు అయితే డిక్లేర్ చేస్తారు ఎవరు సర్పంచ్ ఎవరు వార్డు మెంబర్ అనేది మొత్తం కూడా తెలుస్తుంది। ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసెంబర్ 17 లోపు 3 దశల్లో ఈ సర్పంచ్ అట్లాగే వార్డు మెంబర్ ఎన్నికలు అయితే కంప్లీట్ చేయాలని చూస్తుంది। ఈ రోజు అయితే కీలక ప్రెస్ మీట్ అయితే ఉంది స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించి 6:15 అయితే ప్రెస్ మీట్ లో భాగంగా ఈ రోజు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్, అంటే ఎలక్షన్ సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు। అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి, మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం। కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921। పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ HDలో నవంబర్ 6 నుంచి ప్రారంభం।